ఇక చిట్ట చివరి రాశి మీన రాశి. క్రోధినామ సంవత్సరంలో మీన రాశి వారికి ఏ విధంగా ఉందో చెప్పండి. మీన రాశి వాళ్ళకి కూడా బాగానే ఉంది. కానీ ఎందుకు మిశ్రమం చెప్తున్నాము అంటే మనకి తెలుసు ఏలినాట్స్ అని ప్రభావం ఉంది. కానీ ఇప్పుడు ఈ రాశికి అధిపతి అయిన గురుడేమో 2వ ఇంట్లో ఉన్నాడు. ఇదే సంవత్సరం 3వ ఇంటికి వెళ్తున్నారు. సో ఇబ్బందులు అనేది తప్పదు అని ఫస్ట్ చెప్తున్నాం. ఫస్ట్ ఆదాయ వ్యయాలు చూసేద్దాం వీళ్ళది. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వీళ్ళకి ఏంటంటే కెరియర్లో చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా కూడా స్టెబిలిటీ అనేది ఆల్రెడీ ఉంటుంది వీళ్ళకి. అలా లేని పక్షంలో కూడా కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. కెరియర్ విషయంలో కూడా ఏంటంటే ట్రావెలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి స్పెషల్లీ ఫ్యామిలీ విషయం, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి. పిల్లలు కూడా చెప్పిన మాట వినే స్థితిలో ఉండరు. అంటే మనం పేషెంట్ గా ఉండాలి అని చెప్పడానికి ఇవన్నీ చెప్పాము. మన ఓపికని పరీక్షించే సంవత్సరం. చాలా పరీక్షిస్తారు. ఎందుకంటే ఏలినాట్స్ అని ప్రభావమే అది మనం చెప్పుకోవాలి అంటే. అలాగే మనకి రాశికి అధిపతి 3వ ఇంట్లోకి వెళ్తే కష్టకాలం కొంచెం. సో ఏదైనా లైఫ్ అనేది మిశ్రమం, ఎత్తు తగ్గులు అనేవి తప్పదు. కానీ ఏంటంటే ఇబ్బంది పడవలసిన ఒక సంవత్సరం. ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. రాహు కూడా కూడానే ఉన్నాడు. అంటే ఏంటంటే మనం మైండ్ సెట్ని కొంచెం షిఫ్ట్ చేసుకోవాలి. అంటే మైండ్ఫుల్గా ఉండాలి. అంటే ఏంటి, ఏం మాట్లాడుతున్నాము అనేది తెలియాలి. ఫస్ట్ మనం సరిగ్గా ఉండాలి అన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద తప్పక వీళ్ళు ధ్యాస పెట్టాలి. అలాగే పరిహారాలు కూడా తప్పక చేయాలి. సో చాలామంది ఏంటంటే నేను మీనరాశి వాళ్ళకి బాగుంటుంది అని చెప్తే ఏమో తప్పుగా తీసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఏలినాట్స్ అని ఉంది కనుక మీరు ఎలా చెప్తున్నారు అని కూడా అడుగుతున్నారు. అది మళ్ళీ ఏంటి, వ్యక్తిగత జాతకం దగ్గరికి రావాలి మనం. సో రాశి పట్టి ఒక చంద్రుడిని పట్టి అన్ని చెప్పాలి అంటే అవ్వదు కదా. సో జనరల్ గా రాశికి ఏంటంటే కొంచెం ఇబ్బందికరమైన ఒక సంవత్సరం అనే చెప్పుకోవాలి. ప్రెషర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మనం యాంగ్జైటీ గురవ్వకూడదు, ఎక్సైట్ అవ్వకూడదు. అంటే నోటి దుడుసు పనికిరాదు. అందుకని పర్సనల్ డెవలప్మెంట్ ఎప్పటికైనా మెడిటేషన్ చేసుకుని కామ్గా ఉన్న వాళ్ళకి అంత ఈజీగా రియాక్ట్ అవ్వరు అనమాట. ఏదో మాట్లాడుకుంటున్నారులే అని వదిలేస్తారు. ఎందుకంటే ఈ సంబంధాలన్నీ త్రూఅవుట్ లైఫ్ టైం మనం పాటించుకోవాలి కదా. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ దాంట్లో దాంపత్య జీవితంలో కూడా ప్రాబ్లమ్స్, డిస్ప్యూట్స్ అనేవి వస్తాయి. అది కూడా తప్పదు. ప్రాపర్టీ విషయంలో కూడా డిస్ప్యూట్స్ వస్తాయి. ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ అలాగే ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు మనకి రాబడి కూడా రావాలి కదా. రాబడి అనేది కూడా వస్తుంది తప్పక. అలా తప్పక వస్తుంది. 12వ ఇంట్లో ఉన్నారు కదా శని, తప్పక రాబడి రాకుండాను మనకి పోబడి ఏమి ఉండదు కదా. వస్తేనే వెళ్తుంది కదా. సో 12వ ఇంట్లో శని ఉండి ఫస్ట్ హౌస్ లో రాహు ఉంటే తప్పక ట్రావెలింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది వాటరీ సైన్ కూడా కదా మనకి లాస్ట్ రాశి. తప్పక ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. అలాగే ఏంటంటే ఫార్మర్స్కి కానీ, లేకపోతే ఇప్పుడు మన భూమితో పనిచేసే వాళ్ళకి కానీ, ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకి కొంచెం బాగానే ఉంటుంది. మంచి క్రయ విక్రయాలు అనేవి జరుగుతాయి. అలాగే లాభాలు వస్తాయని చెప్పుకోవాలన్నమాట. ఎందుకని చెప్తున్నాం అంటే ఇది గవర్నమెంట్తో కూడిన పని ఏదైనా సరే వాళ్ళు సహకరించకపోయినా కూడా పనులు అయితే అవుతాయి. టైం పడుతుంది, టైం పడుతుంది, సాధిస్తారు. టైం పడుతుంది. మన సంవత్సరానికి మాట్లాడుకుంటున్నాం, ఇది నెల కాదు కదా. తప్పక సాధిస్తారు, టైం పడుతుంది అంతే. అలాగే గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్న వాళ్ళు కానీ, టీచర్స్ కి కానీ చాలా బాగుంటుంది. కన్సల్టెంట్స్ అనుకుందాం కాసేపు. ఎందుకంటే పోబడి ఏం లేదు కదా, వాళ్ళు ఇచ్చేదేం లేదు, తెచ్చుకునేదే ఉంది. కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి తప్పవు, దాంపత్య జీవితంలో కానీ, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్లో కానీ. సో అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే కాపాడుకుంటూ రావాలి కదా, తప్పక చూసుకోవాలి. అలాగే పిల్లల్ని కూడా చూసుకోవాలన్నమాట. ట్రావెలింగ్ ఎక్కువే నేను ఇందాక చెప్పినట్టు. అలాగే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కానీ, లైక్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ మిశ్రమంగానే ఉంటుంది. ఒకసారి వస్తుంది, ఒకసారి రాకపోవచ్చు. జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అది మీకు ఎలా జాగ్రత్తగా ఉండాలో మీకే తెలుస్తుంది కదా, అందుకని మనం వివరించక్కర్లే. పరిహారాల విషయానికి వస్తే తప్పక శని దానం, శని పూజ, అలాగే శనీశ్వరుని కొలవడం, కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం ఏంటంటే ఒక గోవుకి కానీ, లేకపోతే మనకి కుక్కలకి కానీ తప్పక ఫీడ్ చేయడం, అది ఎప్పుడైనా చేయొచ్చు. ఫీడింగ్ ఏముంది. అలాగే నీళ్లు పెట్టడం, మనకి తెలుసు ఇది సమ్మర్. సో అనిమల్స్కి నీళ్లు పెట్టడం కానీ, లేకపోతే పక్షులకి పెట్టడం కానీ ఇంకా చాలా మంచిది. అలాగే గురువుకి
తప్పక చేయాలి. గురు జపం చేయించుకోవడం అనేది ఇంకా మంచిదనమాట. ఇవన్నీ పరిహారాలు చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం పాజిటివ్ దారికి తీసుకెళ్తుంది. ఎందుకంటే మనం మాట్లాడుకునే సంవత్సరమే. అలాగే వ్యక్తిగత జాతకం కూడా మనకి చూసుకోవాలి కదా. ఇది చూసుకున్నప్పుడు తప్పక ఏంటంటే ఇవన్నీ చూసుకున్నప్పుడు మనం కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది జనరల్ రెమెడియల్ మెషర్స్ ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో చాలా అంటే చాలా బాగా చెప్పారు. సంవత్సరానికి సంబంధించిన పూర్తి ఫలితాలు చెప్పారు మేడం. ధన్యవాదాలండి. నమస్కారం. సో మీనరాశి వారు అందరూ కూడా తప్పకుండా మీకు తగ్గ పరిహారాలు మీరు చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీకు తగ్గ పరిహారాలు చెప్పడం జరుగుతుంది వ్యక్తిగత జాతకాలని పరిశీలించి. తప్పకుండా మీనరాశి వారు అందరికీ ఈ విషయాన్ని చేరవేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.